గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వావులపల్లి అప్పలనాయుడు. నేను రాజం గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో చేస్తున్నాను. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ మాన్సూన్ సీజన్లో చిన్నపిల్లల్లో ఏ రకమైన వ్యాధులు వస్తాయి, దానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏంది, దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంది అనేది మనం కొద్దిగా చెప్పుకుందామండి. ఇప్పుడు ముఖ్యంగా మన చిన్నపిల్లల్లో అయితే నార్మల్గా చూసేది ఒక సంవత్సరంలోపు పిల్లలని, సంవత్సరం తర్వాత 12 సంవత్సరాలలోపు పిల్లలని చూస్తారు. అంటే ఇన్ఫాంట్స్ అని, పీడియాట్రిక్ పిల్లలని చూస్తారండి. ఇన్ఫాంట్స్ యూజువల్గా 1 నెల నుండి సంవత్సరం వరకు మన ఇన్ఫాంట్స్ అంటాం. వాళ్ళు ఏంటంటే పిల్లలు మ్యాక్సిమం వాళ్ళు బయటకి ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి వాళ్ళ బిహేవియర్తోనే మనం మ్యాక్సిమం వాళ్ళకున్న ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఏమైనా డిసీజ్ ఉన్నా, ఏమైనా సిమ్టమ్ ఉన్నా మ్యాక్సిమం మనం వాళ్ళ బిహేవియర్తోనే మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. యూజువల్గా ముఖ్యంగా ఈ రైనీ సీజన్లోన మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది వాళ్ళు సరిగ్గా ఫీడింగ్ తీసుకుంటున్నారా లేదా, అండ్ వాళ్ళ ఏడుపు ఎలాగుంది, వాళ్ళ బిహేవియర్ ఎలాగుంది, యూరిన్ కరెక్ట్గా అవుతుందా లేదా, అవన్నీ చూసుకోవాలండి. యూజువల్గా ఈ 6 నెలల్లో పిల్లలకి మ్యాక్సిమం అందరూ తల్లిపాలే పడతారు కాబట్టి 6 నెలల్లో పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ కంటే 6 నెలల నుండి సంవత్సరం నుండి వచ్చి ఆ సంవత్సరం వరకు పిల్లల్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్. వన్స్ వీనింగ్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే తల్లిపాలు నెమ్మదిగా తగ్గించి బయటవి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అప్పుడే మ్యాక్సిమం వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. యూజువల్గా ఆ వీనింగ్ పీరియడ్ అంటే 6 నెలల తర్వాత అనేది మనం మెయిన్ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ 6 నెలల తర్వాత ముఖ్యంగా చిన్నపిల్లలు ఏమొస్తుందంటే మన డైరీ ఒకటి చూసుకోవాల్సి ఉంటుందండి. పిల్లలు ఎక్కువ మోషన్స్ అవ్వడం, మొత్తం నీళ్ళలాగా అయిపోవడం. ఒక్కోసారి కొంతమందిలో ఏంటంటే ఏమైనా బయట ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. అంటే మన ఫుడ్లో ఉండే లాక్టోజ్ పడకపోవడం వల్ల చిన్నపిల్లలకి సడన్గా ఎక్కువ మోషన్స్ అయిపోవడం, ఒక్కోసారి మోషన్లో బ్లడ్ పడడం, ఇవి కూడా ఉంటాయండి. ఇవి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఈ రైనీ సీజన్లోన ఆఫ్టర్ 6 months వాళ్ళకి చాలా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్. యూజువల్గా వాళ్ళు బ్రాంకోలైటిస్ అని కానీ, బ్రాంకో న్యూమోనియా అని కానీ, మోస్ట్లీ ఈ ఏజ్లో వచ్చే అవకాశాలు ఉంటాయండి. వీళ్ళు ఎలా మన దగ్గరికి వస్తారంటే ఫీవర్ రావడము, 2 days అదే 2 రోజుల నుండి ఫీవర్ రావడము, 2 రోజులు దగ్గు రావడము, చిన్నగా పక్కలు ఎగరేస్తుంది అంటే ఆయాసం చెప్పడం, అంటే పక్కలు ఎగరేస్తుందని చెప్పడము, అలా వస్తారండి. చాలామంది ఏంటంటే యూజువల్గా పాలు తీసుకోవడం తగ్గిపోద్ది, అంటే రిఫ్యూజల్ టు ఫీడు, రెస్పిరేటరీ డిస్ట్రెస్, అంటే ఈ 2 సిమ్టమ్స్తోనూ మోస్ట్లీ మనకి వస్తారండి. మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ బిహేవియర్ ఎలాగుంది, ఆర్ఆర్ అంటే రెస్పిరేటరీ రేట్ ఎలాగుంది, అంటే బాగా చాలా పక్కలు చాలా ఎక్కువ ఎగరేస్తున్నారు లేదో చూసుకోవడం. వాళ్ళు ఇంకా సైనోసిస్ అని ఉంటుందండి, అంటే కాళ్ళు, అంటే అరచేతులు, అరకాలు, లిప్స్ అంటే పెదవులు ఏమైనా నీలంగా మారిపోయా, అండ్ వాళ్ళు అంటే ఆల్టర్డ్ సెన్సోరియం, అంటే వాళ్ళకి అంటే వాళ్ళ బిహేవియర్ ఏమైనా మారిందా, మత్తుగా ఉండడం, మమతగా ఉండడం అంటారు కదా, అలాగ ఉండడం, ప్లస్ మూలుగుతూ ఉంటారు, అంటే గ్రంటింగ్ అంటారండి. ఇవన్నీ సిమ్టమ్స్ కూడా ఈ ఊపిరితిత్తులు అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యొక్క సిమ్టమ్స్. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ని కన్సల్ట్ చేయడం, దగ్గరలో ఉన్న చిన్నపిల్ల డాక్టర్ని కన్సల్ట్ చేయడం, మన చుట్టుపక్కల అయితే రాజం ఏరియా హాస్పిటల్కి రావడం. ఇమీడియట్గా వస్తే మనం ఇక్కడ ఇమీడియట్గా చూసి వాళ్ళకి ఏం అవసరమో, బ్లడ్ టెస్ట్ అయితే బ్లడ్ టెస్ట్, ఎక్స్రే అయితే ఎక్స్రే అవసరం చేసి వాళ్ళ వ్యాధి నిర్ధారణ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయినా ఇవ్వాల్సి ఉంటుందండి. అండ్ యూజువల్గా ఈ రైనీ సీజన్లోన వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయండి. దానికి సంబంధించి అంటే ఫ్లూకి సంబంధించే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఏమైనా అవకాశం ఉంటే ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఒకటి వేయించుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ 6 నెలల లోపు, అదే సంవత్సరం లోపు అయితే 6 నెలల తర్వాత ఒకటి, దానికి నెల తర్వాత ఇంకొకటి, మొత్తం 2 వ్యాక్సిన్స్ వేయించుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ 1 సంవత్సరం దాటిన తర్వాత పిల్లల్లోని ఇంక మనం ఏమైనా చూసుకోవాల్సి అంటే వీళ్ళకి అంటే మళ్ళీ సేమ్ వైరల్ డయేరియా, ఏమైనా బ్రాంకో న్యూమోనియా ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మలేరియా ఉండొచ్చు ఈ ఏజ్లోన, అండ్ స్క్రబ్ టైఫస్ అని ఉంటుంది, అండ్ డెంగ్యూ ఫీవర్ ఒకటి వస్తుంది. సో ఈ సీజన్లో మోస్ట్లీ వచ్చే ఈ డిసీజ్ అన్నీ దీని గురించి మనం అవగాహన పెంచుకోవాలండి. అవగాహన ఎలా పెంచుకోవాలంటే, యూజువల్గా ఏమవుతుందంటే హై గ్రేడ్ ఫీవర్ వస్తుందండి. హై గ్రేడ్ ఫీవర్ అంటే చాలా ఎక్కువ ఫీవర్ వస్తుంది, అంటే 101, 102, 103 వస్తుంది. ఫీవర్తో పాటు చిల్స్ వస్తాయండి, బాగా వణుకుపోవడం అని వస్తుందండి. ఫీవర్ తగ్గిపోగానే కొంతమంది పిల్లలు యాక్టివ్గానే ఉంటారు. అవన్నీ వైరల్ ఫీవర్ లక్షణాలండి. అంటే ఫీవర్ వస్తుంది,
మనం ఏమైనా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోద్ది, యాక్టివ్గా ఉంటారు. మళ్ళీ ఒక 3 అవర్స్ 4 అవర్స్ మళ్ళీ ఫీవర్ వస్తుంది. ఇలాగ 2 to 3 డేస్ రిపీట్ అవుతుందండి. ఇది వైరల్ ఫీవర్ లక్షణాలు. అలా కాకుండా ఫీవర్ వస్తుంది, తగ్గుతుంది, అయినా సరే ఇంటర్ఫెబ్రల్ పీరియడ్ అంటే ఫీవర్ గ్యాప్లో కూడా పిల్లలు మత్తుగా మమతగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లైక్ న్యూమోనియా కానీ లేదా మెనింజైటిస్ కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఈ ఎస్పెషల్లీ ఒక 1 ఇయర్ తర్వాత ఒక 12 సంవత్సరాల లోపు పిల్లలకి యూరిన్ అవుట్పుట్ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే యూరిన్ అంటే నీరుడు ఎన్నిసార్లు అవుతుంది అని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఫీవర్ వస్తుంది, నీరుడు తగ్గుతుంది, ప్లస్ ఊరికనే ఆయాస పడిపోతున్నారంటే మాత్రం ఇమీడియట్గా మన దగ్గరలో ఉన్న మన పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లల డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిమ్టమ్స్ బట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ మలేరియా సిమ్టమ్స్ అంటే ఫీవర్ ఎక్కువ రావడము, సడన్గా బ్లడ్ తగ్గిపోవడము, పచ్చకమ్మలు అంటే ఈ జాండీస్ కనిపించడము, ఇవన్నీ కూడా మనకి హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం ఇవన్నీ ఎగ్జామిన్ చేసుకొని చూసుకుంటామండి. వీళ్ళకి కూడా మనం రెగ్యులర్గా వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సి ఉంటుందండి. వీళ్ళకి కూడా ఎవ్రీ 1 ఇయర్కి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించుకోవాలి. అంటే ఈ వైరల్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఈ ఫ్లూ అంటే సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించుకోవడము. అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఉందండి. ఇప్పుడు మన గవర్నమెంటే నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఇంట్రడ్యూస్ చేసింది. న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి మనం వేయించుకోవాల్సి ఉంటుందండి. అది ప్లస్ రెగ్యులర్ వ్యాక్సిన్స్ వేయించుకొని మనం చూడాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఏజ్ పిల్లలకి డీసెంట్రీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డీసెంట్రీ అంటే విరోచనంలో బ్లడ్ పడ్డము, చీమ్ పడ్డం అంటే జగట విరోచనాలు అంటారండి. అది బ్యాక్టీరియాకి సంబంధించి ఉంటుందండి. అప్పుడు మనం ఏం చేసుకోవాల్సి ఉంటుందంటే ఇమీడియట్గా చూసి దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ఇవ్వడం, అండ్ అవసరమైతే స్టూల్ రొటీన్ మైక్రోస్కోప్ పంపించడం, అందులో ఏమైనా ఆర్గానిజం ఐడెంటిఫై అవుతుందా లేదా, అందులో బ్లడ్ ఏమైనా ఉందా, పస్ ఏమైనా ఉందా, అవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వైరల్ డయేరియా, నెక్స్ట్ డీసెంట్రీ, ఈ 2 చూసుకోవాల్సి ఉంటుందండి. ఇంకొకసారి చాలా ఎక్కువ నీళ్ళ విరోచనలు అయిపోతాయండి, కలరా లాగా వస్తుందండి. అంటే ఒకేసారి సెక్రెటరీ డయేరియా అంటారు. ఒకేసారి చాలా ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అంతా లాస్ అయిపోద్ది, ఎలక్ట్రోలైట్స్ లాస్ అయిపోద్ది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.